ఈరోజు మనం చిట్టి ముత్యాల బిర్యానీ చేసుకుందాం. ఈజీ మెథడ్లో కొబ్బరి పాలు వేసి చిట్టి ముత్యాల బిర్యానీ చేసుకుందాం. ఒక గ్లాస్ కొబ్బరి పాలు, హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, గ్రీన్ పీస్ ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు గ్రీన్ పీస్, ఒక కప్పు క్యారెట్ వేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు బాగా కొంచెం వేగాయి కదా. ఇప్పుడు వేగిన తర్వాత ఒక కప్పు చిట్టి ముత్యాలు వేసుకుంటాం. ఒక 10 మినిట్స్ పోయిన తర్వాత ఒకసారి చూడాలి. చూస్తే అవ్వకపోతే మళ్ళీ పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అంటే మనకి చక్కగా ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఉడికేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఈ చిట్టి ముత్యాల రైసు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. నాకైతే 10 మినిట్సే పట్టింది, బికాజ్ నానిన బియ్యం అవడం వలన. ఇప్పుడు అయిందో లేదో చూద్దాము. వావ్, సూపర్గా వచ్చింది. చక్క పొడి పొడిగా చిట్టి ముత్యాల రైస్ పులావ్ బిర్యానీ, చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ సూపర్గా వచ్చింది, కలర్ఫుల్గా. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం. హాయ్ అండి, ఇక చిట్టి ముత్యాల బిర్యానీ డిష్ అవుట్ చేసాను. విత్ రైతాతో తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నదో. అప్పుడప్పుడు ఇలాగా
పిల్లలకి క్యారెట్, గ్రీన్ పీసు, కొబ్బరి పాలు వేసి ఇలాగా పులావులు చేసి పెడితే చిన్నపిల్లలకి చాలా హెల్తీ, మనకి కూడా ఈజీగా వంట అయిపోతుంది.